సార్ పోలీస్ నుండి సార్ పోలీస్ వన్ టైం మార్నింగ్ ఎంత పీరియడ్ ఆఫ్ టైం ఎన్ని రోజులు చేస్తారు 1 వీక్ సార్ దాంట్లో చదివి దాంట్లో ఎంత సేపు అక్కడే పోస్ట్ క్వశ్చన్ నెంబర్ ఇస్ నాట్ అటెంప్టెడ్ దాని కదా ఇది కావలేదు విత్ యువర్ పర్మిషన్ విల్ మేక్ ఓకే సో ఆల్రెడీ మ్యాన్ పవర్ ఎక్కడ ఉన్నారు ఏంటి డేటా సో ఫస్ట్ అపాయింట్మెంట్ హెచ్ఆర్ లెవెల్లో వాళ్ళని అపాయింట్ చేయడం సెకండ్ అదర్ దెన్ ద ఇంటర్మీడియట్ డిపార్ట్మెంట్ కాకుండా అదర్ డిపార్ట్మెంట్ సపోర్ట్ బేసిక్లీ ఫ్లయింగ్ స్క్వాడ్స్ సిట్టింగ్ స్క్వాడ్స్ అండ్ కస్టడీ ఆఫ్ సెన్సిటివ్ మెటీరియల్స్ ఇది మూడు వాళ్ళకి కావాల్సి ఉంటుంది ఇది మేజర్ రిక్వైర్మెంట్ సో రెవెన్యూ సైడ్లో యూ నీడ్ DTs ఫర్ ఫ్లయింగ్ స్క్వాడ్ and police department from BSA సో ఎంత మైనింగ్ ఫ్లయింగ్ స్క్వాడ్ ప్రాక్టీస్ sir. రెండు సరిపోతుంది కదా ఎన్ని సెంటర్స్ 44 48 sir. 48 సెంటర్స్ 48 in the morning and 43 in the morning, 28 in the evening. సో ప్రతి దట్ ఈస్ ఫర్ ఫస్ట్ డే For all days sir. all days so you need at least 2 DTs and 2 ASIs okay so adi deputy చేసేసాయండి దీంట్లో also put some DTs on the job ఇది ఎప్పుడు దాకా జరుగుతుంది ఫస్ట్ everybody counting is on Actually sir, 29th is the major exam. 20th? Major exams 29th. 9th so 24 25 26 27 28 29 6 days మాత్రమే ఫుల్ ఫోర్స్ కావాలి దాని తర్వాత తగ్గిపోతుంది తర్వాత only 1 month sentence. ఓకే దాని ఇబ్బంది లేదు సో ఈ 5-6 days we will also give DTs okay ASIs also will deputy చేసేసాయి other department support preparation of elections preparation of examinations lo already your question papers have been distributed already March is another additional set will come for occasions sir. We have to receive from the board sir. Now we will distribute to the SHOs sir. సో ఈ స్టేషన్ దగ్గర ఉందో దాని సరే మీ ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గర ఉందో దాని దగ్గర ఉన్న స్టేషన్లో పెట్టుకుంటారు సో అది ఐడెంటిఫై చేసేసారు ఆల్రెడీ 2 sets ఉన్నాయి సార్ పోలీస్ స్టేషన్ లో సో థర్డ్ సెట్ వెల్కమ్ అది కూడా సేఫ్ కస్టడీలో పెట్టుకోవాలి రూట్ ఆఫీసర్స్ కావాలి సిట్టింగ్ స్క్వాడ్ ఎవరు కావాలి సిట్టింగ్ స్క్వాడ్ నార్మల్ లెక్చరర్స్ మా లెక్చరర్స్ అదర్ డిపార్ట్మెంట్ అక్కర్లా అక్కడ సిట్టింగ్ స్క్వాడ్ ఓకే సో సమ్ వల్నరబుల్ అండ్ సెన్సిటివ్ పాకెట్స్ కొన్ని పెట్టి ఉన్నారు ముఖ్యంగా వెస్టర్న్ సైడ్లో ఉంటాయి ఎర్రగొండపాలెం దోర్నాల అర్ధవీడు లాస్ట్ ఇయర్ మీరు మాకు అక్కడ సపరేట్ స్క్వాడ్ కట్టమన్నారు అక్కడ వల్నరబుల్ సెంటర్స్ అండ్ సెన్సిటివ్ సెంటర్స్ కోసం సపరేట్ ఫ్లయింగ్ స్క్వాడ్ అండ్ సపరేట్ కొంచెం స్ట్రెంథెన్ చేయాలి యువర్ ఇన్స్పెక్షన్ సార్ అదర్వైజ్ లాస్ట్ టైం మనం దిస్ ఇస్ సప్లిమెంట్ వల్ల సో లాట్ ఆఫ్ ఫోకస్ షుడ్ బి డన్ టు అవాయిడ్ ఎనీ కైండ్ ఆఫ్ మాల్ ప్రాక్టీసెస్ ఓకే సో దృష్టి ఎక్కువ పెట్టాల్సి ఉంటుంది అండ్ ఈ సప్లిమెంటరీ చేసిన మ్యాన్ పవర్ అందరికీ కూడా ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వాలి యువర్ ఇన్విజిలేటర్స్ సూపరింటెండెంట్ చీఫ్ సూపరింటెండెంట్ ఇస్తారు బ్రీఫింగ్ సో ఆ ప్లాన్ చేసుకున్నారు వెన్ ఇస్ ద ట్రైనింగ్ డే 22nd ఫర్ ఆల్ ఇండివిజువల్ సూపరింటెండెంట్స్ అడిషనల్ చీఫ్ సూపరింటెండెంట్స్ ఈ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్ అండ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ మన జిల్లాలో సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్లో మన పిల్లలు 91.21% ఆఫ్ పిల్లలు పాస్ అవ్వడం జరిగింది ఆల్ స్కూల్స్ అన్నీ కూడా కలిపి గవర్నమెంట్ అండ్ ఎయిడెడ్ అండ్ ప్రైవేట్ స్కూల్స్ అన్నీ కలిపి చేసి రాష్ట్రంలో 7వ స్థానంలో ఉన్నాం 7th పొజిషన్స్ మనం రావడం జరిగింది గత సంవత్సరంలో 12th పొజిషన్స్లో మనం ఉన్నాం పాసింగ్ పర్సంటేజెస్లో ఇప్పుడు కొంచెం ఇంప్రూవ్ అయ్యి 7th పొజిషన్స్కి రావడం జరిగింది దీంట్లో ఎవరెవరు ఫెయిల్ అయిన వాళ్ళు దాంట్లో దాదాపుగా 3,821 మందిలో ఫెయిల్ అవ్వడం జరిగింది వాళ్ళందరికీ కూడా కావాల్సిన సప్లిమెంటరీ ఎగ్జామ్స్ మరొకసారి వాళ్ళు చేయాల్సిన ఎగ్జామ్స్ రాసిన అనదర్ ఛాన్స్ 24th ఆఫ్ ఈ మే నుండి 3rd జూన్ వరకు ఎగ్జామినేషన్స్ పెట్టడం జరుగుతుంది సెంటర్స్ ఏర్పాటు చేశాము దానికి సెంటర్స్లో కావాల్సిన మామూలు సదుపాయాలకు మాత్రం కాకుండా సెక్యూరిటీ అండ్ సేఫ్టీ ఫ్యూచర్స్ బై పోలీస్ టీము అండ్ సెట్టింగ్ స్క్వాడ్స్ అండ్ FSTs ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఇదన్నీ కూడా ఏర్పాటు చేసాము అండ్ పిల్లలకి కూడా ఈ రాబోయిన ఈ పర్టికులర్
ఎగ్జామినేషన్స్లో కావాల్సిన కోచింగ్, స్పెషల్ కోచింగ్ కూడా ఆ సంబంధపడిన స్కూల్స్ ద్వారా వాళ్ళకి చేయడం జరుగుతుంది. అలాగే ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్లో ఫెయిల్ అయిన బోర్డ్ ఎగ్జామ్లో ఉన్న వాళ్ళకి సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ 24th మే నుండి 1st మే వరకు 43 సెంటర్స్లో చేయడం జరుగుతుంది. సో దాంట్లో దాదాపుగా 22,146 మంది బోత్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ కలిపి ఈ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ రాస్తున్నారు. సో దానికి కావాల్సిన సెక్యూరిటీ అరేంజ్మెంట్స్, అదర్ ఇంటర్ డిపార్ట్మెంటల్ కోఆర్డినేషన్స్ మీటింగ్ కూడా ఇవాళ ఈ డిస్ట్రిక్ట్స్ ఎగ్జామినేషన్స్ కమిటీ ఇవాళ కూర్చొని అందరికీ కూడా ఆదేశం ఇవ్వడం జరిగింది. అన్ని ట్రాన్స్పోర్టేషన్స్ టు అండ్ ఫ్రో ఏపీఎస్ఆర్టీసీ ద్వారా చేయడానికి ఏర్పాటు చేశాము. పోలీస్ ప్రొటెక్షన్ ఇన్ ఆల్ ద సెంటర్స్, ఎగ్జామినేషన్ సెంటర్స్లో పెట్టడం జరుగుతుంది. అది మాత్రం కాకుండా ఈ మధ్యలో బోత్ ఓపెన్ ఎగ్జామ్స్ ఆల్సో ఎవరెవరు ఓపెన్లో రాయడానికి ఉన్నారో దాంట్లో కూడా బోత్ ఎస్ఎస్సి అండ్ ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళకి కూడా 1st జూన్ నుండి 8 జూన్ ఈ రోజులో వాళ్ళకి దాదాపుగా 2,612 పర్సన్స్ ఇన్ ఇంటర్మీడియట్లో ఓపెన్ ఎగ్జామ్స్ రాస్తున్నారు. అండ్ ఎస్ఎస్సిలో 898 పీపుల్ రాయడం జరుగుతుంది. దానికి కూడా సెంటర్స్ ఏర్పాటు చేసేసి దానికి కావాల్సిన అరేంజ్మెంట్స్ అని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. రెవెన్యూ పర్సన్స్ అందరికీ చెప్పేసి ఆల్ తహసీల్దార్స్ కూడా ఈ ఫోటో కాపింగ్ మెషిన్స్ అంటే జిరాక్స్ కాపీస్ అండ్ అదర్ ప్రింటర్స్ ఈ అట్లీస్ట్ 200 మీటర్ పెరిమీటర్లో ఎక్కడ ఉండకూడదని గురించి ఒక 144 సెక్షన్స్ ప్రమాలికేట్ చేయడం జరుగుతుంది. ఈ సెంటర్స్లో ఈ ఫ్లయింగ్ స్క్వాడ్స్లో ఉండడానికి కావాల్సిన రెవెన్యూ డిప్యూటీ తహసీల్దార్ లెవెల్లో ప్లస్ ఏఎస్ఐ లెవెల్లో ఉంటున్న పర్సన్స్ కూడా డెప్యూట్ చేయడం జరుగుతుంది. చీఫ్ సూపరింటెండెంట్స్ అండ్ అడిషనల్ చీఫ్ సూపరింటెండెంట్స్కి కావాల్సిన ట్రైనింగ్ కూడా 22 అండ్ 21 ఈ 2 తారీఖులో ఇంటర్మీడియట్ యాజ్ వెల్ as ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్ కావాల్సిన ట్రైనింగ్ కూడా ఇక్కడే ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో బోర్డు నుంచి వచ్చేసి దే విల్ ఆల్సో ట్రైన్ దిస్ పీపుల్ ప్రాపర్లీ. సో ఈ నెక్స్ట్ ఈ 20 డేస్లో ఈ బోత్ ఎగ్జామినేషన్ సక్సెస్ఫుల్గా చేయడానికి అన్ని ఏర్పాట్లు ఆల్ డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేట్ చేసేసి పగడ్బందీగా సెక్యూరిటీ అండ్ సేఫ్టీ, హెల్త్ ఇష్యూస్ అన్నీ కూడా హెల్త్ ఇష్యూస్ కూడా పర్యవేక్షణ తీసుకొని దానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా చక్కగా చేయడం జరుగుతుంది.